వెల్కమ్ బ్యాక్. ఏపీలో నిన్న మంత్రులకు శాఖల కేటాయింపు జరిగిపోయింది. ఇక పాలనపై దృష్టి పెట్టడమే. సో ఎన్నికల్లో గనక మనం ముఖ్యంగా కూటమికి కావచ్చు, టీడీపీకి కలిసి వచ్చిన అంశాలు అని చెప్పగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది అమరావతి, పోలవరం, అభివృద్ధి, వీటికి సంబంధించి ఎక్కువగా. అండ్ దాంతోపాటు కూటమి అధికారంలోకి వస్తే మేబీ స్పెషల్ స్టేటస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, కేంద్రం నుంచి వచ్చేటువంటి లాభాలు ఎక్కువగా ఉంటాయి, ఒనగూరే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయనేటువంటి అంచనా కూడా ఉండే. సో ఈ ప్రత్యేక హోదా అన్నటువంటి అంశం కూడా ఇప్పటికీ స్టిల్ మాట్లాడుతున్నటువంటి క్రమమే కనిపిస్తోంది. అండ్ ఫస్ట్ టర్మ్లోనే మొదటి పర్యాయంలోనే అక్కడ ముగిసిన అధ్యాయం. ఇక ప్యాకేజే అన్నటువంటి క్రమంలో నెక్స్ట్ అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ కూడా గతంలో స్పెషల్ స్టేటస్ అన్నటువంటి టాక్ తోనే వచ్చింది. అండ్ ఈ మధ్య కాలంలో అంటే ఎన్నికలు జరిగినటువంటి టైంలో, ప్రచార టైంలో కూడా స్పెషల్ స్టేటస్ వస్తుందేమో, కూటమి వస్తే గనక స్పెషల్ స్టేటస్ ఇస్తారేమో ఈసారి, లేదంటే నిధులకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో దీనిపై మాట్లాడదాం. అండ్ వీటితో పాటు ముఖ్యంగా కూటమిలో 3 పార్టీలు ఉన్నటువంటి క్రమంలో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు సంబంధించి 3 వర్షన్స్ మనం విన్నటువంటి క్రమం. అండ్ ఇప్పుడు ఎలా ఉండబోతుంది, వీటికి సంబంధించి ఫైట్ ఉంటుందా లేదంటే ఏ విధంగా ముందుకెళ్తారు అన్నటువంటి చర్చ కూడా నడుస్తోంది. మాట్లాడదాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. మల్లెల లింగారెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే టీడీపీ నుంచి, బండారు రామ్మోహన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు కూడా జాయిన్ అయ్యారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ ముందుగా లింగారెడ్డి గారు, మీరే చెప్పాలి. అంటే అధికారంలోకి వచ్చారు, ఇంకా అధికారంలోకి వచ్చేటువంటి అంశాలు అని చెప్పుకున్నా చెప్పుకోకపోయినా కూడా మీ పైన ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం ఒకటి, అభివృద్ధి, అదేవిధంగా అమరావతి ఖచ్చితంగా రాజధాని అవుతుంది. అండ్ పోలవరం, మీరు వస్తేనే పోలవరం, గత ప్రభుత్వానికి సంబంధించి పోలవరం కూడా మైనస్ అయింది అనేది చర్చ. అండ్ ఇప్పుడు మీ అడుగులు ఎలా పడే అవకాశం ఉంది మున్ముందు? అంటే కొన్ని విభేదించినటువంటి అంశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు పోలవరానికి సంబంధించి చూస్తే గత పార్లమెంట్ సెషన్లో మాట్లాడినటువంటి క్రమంలో ఇంకా ఇవ్వాల్సినటువంటి అమౌంట్ కూడా చాలా తక్కువ చూపించినటువంటి క్రమం. అండ్ ఇప్పుడు ఎలా ఉంటుంది? అంచనా వ్యయం ఏమో పెరిగిపోయింది. ఏంటి పరిస్థితి ఏంటి? లింగారెడ్డి గారు, నాకు మీ వాయిస్ అయితే రావట్లేదు, మ్యూట్ లో ఉన్నట్టున్నారు. మీకు మిగతా పెద్దలకు నమస్కారం. నమస్తే. ముఖ్యంగా పోలవరం విషయానికి వచ్చినప్పుడు అది జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు 2014 ముందు అంచనాలు వేసేటప్పుడు ఈ ల్యాండ్ అక్విజిషన్ కొత్త యాక్ట్ అప్పుడు రానప్పుడు అంచనాలు వేస్తాం. తర్వాత ఏంటంటే కేంద్ర ప్రభుత్వమే ఏదైనా నీటిపారుదల ప్రాజెక్టులకు కానీ వేరే ప్రజా ప్రయోజనాలకు సంబంధించినటువంటి ఏ పనికైనా, ఏ ప్రాజెక్టుకైనా కూడా భూసేకరణ చేసినప్పుడు దానికి 3 రెట్లు డబ్బులు ఇవ్వాలని చెప్పేసి, తర్వాత పునరావాసం కూడా దానికి పూర్తి స్థాయిలో చేయాలని చెప్పి చట్టాన్ని అమెండ్ చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే ఈ ల్యాండ్ అక్విజిషన్, ఈ పునరావాసం అనేది 3 రెట్లు పెరిగిపోయింది. ఈ కేంద్ర ప్రభుత్వమే ఆ చట్టాన్ని చేసింది. ఆ చట్టం చేయడం వల్లనే ఈ కాస్ట్ 3 రెట్లు పెరిగిపోయింది. కాబట్టి పైగా ఇది జాతీయ ప్రాజెక్టు, జాతీయ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ కానీ, మెయిన్ ప్రాజెక్టు ఖర్చులు కానీ అది కేంద్ర ప్రభుత్వమే భరించాలన్నమాట. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము పునరావాసము, ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఎక్కువ భాగం భరించేటప్పుడు అది జాతీయ ప్రాజెక్ట్ గా చెప్పులు దానికి లేవన్నమాట. ఇక్కడ ఏమిటంటే పోలవరం విషయంలో 55,000 కోట్ల పైన ఖర్చు అవుతా ఉంటే 55,000 కోట్లలో దాదాపు ఒక కొంచెం అటు ఇటు 30,000 కోట్ల పైన, 30,000 కోట్ల పైన ల్యాండ్ అక్విజిషన్ తర్వాత పునరావాసానికి ఖర్చు అవుతా ఉంది. పోనీ ల్యాండ్ అక్విజిషన్, పునరావాసం తగ్గించడానికి ప్రాజెక్టు హైట్ తగ్గిస్తే దాదాపు సగం పైన స్టోరేజ్ కెపాసిటీ తగ్గుతా ఉంది. అంటే ఒక 5 మీటర్లు తగ్గించినా కూడా స్టోరేజ్ చాలా తగ్గుతుంది అన్నమాట. చాలా తగ్గిన దాని వల్ల రైతులకు, రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. ఉదాహరణకు ఇది చాలా మందికి తెలియదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అదేదో గోదావరి జిల్లాలో ప్రాజెక్ట్ అనేటువంటి ప్రచారం చేశారు. అట్లా కాదు. అది పోలవరం ప్రాజెక్ట్ అనేది
పోలవరంలో నీళ్లు వచ్చేప్పుడు దాన్ని మనం కృష్ణ అంటే లింగారెడ్డి గారు ఫస్ట్ టర్మ్ లో ఇది జాతీయ ప్రాజెక్ట్ అయినా కూడా ఫస్ట్ మీరు దీన్ని ఎత్తుకొని ఇది చేసుకున్న తర్వాత అమౌంట్ వచ్చే విధంగా మాట్లాడుకోవడం ఇవన్నీ చేశారు. అప్పుడు కూడా కట్టాల్సినటువంటి సిచ్యువేషనే. ఇప్పుడు వాళ్లకు ల్యాండ్ ఎక్విజిషన్ చేసినప్పుడు వాళ్ళకి ఇవ్వాల్సిందే. కానీ ముందు మీరు ఇది భుజానికి ఎత్తుకున్నారు కదా, ఇప్పుడు కూడా అదే చేయాల్సిన పరిస్థితి వస్తుందా ఒకవేళ? ఇప్పుడు ఏమిటంటే జాతీయ ప్రాజెక్టులన్నీ అవి కేంద్ర ప్రభుత్వము నిదానంగా చేస్తూ ఉంటాయండి. రాష్ట్ర ప్రభుత్వము ముందుగా ఖర్చు పెట్టి దాన్ని రీఇంబర్స్మెంట్ చేయమని అడుగుతారు. ఆ విధంగా చేయకపోతే అసలు ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు కాబట్టి అది దాదాపు 75%, 76%, 20% పూర్తయింది. లేదా పూర్తి కూడా ఏది కాదు, 20,000 కూడా పూర్తి కాదు. అంటే ఇది ఎక్కడైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పైన అటువంటి సర్దుబాట్లు ఉంటాయి. ఆ టయానికి డబ్బులు అన్నప్పుడు డబ్బులు ఖర్చు పెడతారు, తర్వాత ఆ డబ్బులు రీఇంబర్స్మెంట్ చేయమని అడుగుతారు. ఇప్పుడు 55,000 కోట్లు అనేది ఇది ఇంత కాస్ట్ అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం దానికి ఎస్టిమేట్ ఆమోదించేటువంటి అధికారులు కూడా నాకు తెలిసి ఆమోదించినట్టున్నారు. అంచనా వ్యయం ఆమోదించినట్టు ఏం అనిపించలేదండి ఈ మధ్య కాలంలో. అంటే లాస్ట్ టర్మ్ లో మనం చూస్తే అంచనా వ్యయం ఆమోదించలేదు, కాకపోతే లెక్క తీరిపోయింది అని చెప్పడానికి అనిపించింది లాస్ట్ టైం సెషన్ చూసినప్పుడు. ఇది ఖర్చు అవుతుంది అనేటువంటి ఆమోదించడం లేదు, ఖర్చు అయినటువంటి డబ్బును శాంక్షన్ చేసి రిలీజ్ చేసేసారు. నేను శాంక్షన్ చెప్పడం లేదు. ఎప్పుడైతే ఆమోదించారో అది జాతీయ ప్రాజెక్టు తప్పకుండా కేంద్ర ప్రభుత్వం భరించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకోటి కూడా అసలు ఈ ప్రాజెక్టు దాదాపు 20% రావడానికి 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి కేంద్ర ప్రభుత్వాలు చెప్పి మీరు తెలంగాణలో 6-5 మండలాలు ఉన్నాయి, అవి పోలవరం గుంపు మండలాలు. ఆ మండలాలు మీరు ఆంధ్ర రాష్ట్రంలో కలిపితే తప్ప నేను ప్రమాణ స్వీకారం చేస్తానికి నాకు ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పి ఆ మండలాలను కూడా ఆంధ్రప్రదేశ్ లో కలపడం జరిగింది. ఎందుకంటే ఆ మండలాలు తెలంగాణలో ఉంటే ఇక ప్రభుత్వాలు, పార్టీలు, రాజకీయాలు ఎన్నో ఉంటాయి అనమాట. ఆంధ్ర తెలంగాణ మధ్యలో ఉంటాయి. వాళ్ళు దాంట్లో విషయంకు ఎట్టి పరిస్థితుల్లో సహకరించినప్పుడు ఆ ప్రాజెక్టే మొత్తం కూడా మరుగున పడిపోతుంది అన్నమాట. అంటే ఈ రోజు దాదాపు 20% వచ్చేదానికి ఆ 6 మండలాలను చంద్రబాబు నాయుడు గారు పట్టుబట్టి కలిపినారు కాబట్టి ప్రాజెక్ట్ వచ్చింది. ఏమంటా ఉంటే సరే రాష్ట్రం కొత్త రాష్ట్రము, రాజధాని లేదు, ఆదాయం లేదు, డెఫిసిట్ ఉంది, తెలంగాణ నుంచి 7,000 కోట్లు విద్యుత్కు సంబంధించినటువంటి డబ్బులు రావాలా, ఇంకా ఆస్తులు రావాలా, నష్టపరిహారం రావాలా, చాలా సమస్యలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వమే సుహాసిని గారు కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం ఉంది కాబట్టి మేము ఇండియాలో తింటాం. నా ప్రత్యేకమైనటువంటి మరి దీనికి ఏంటంటే డిమాండ్ ఏంటంటే అటువంటి సపోర్ట్ ఉంటది ఖచ్చితంగా ముందు అనేది మీ ఎక్స్పెక్టేషన్. ఎందుకంటే ఫస్ట్ టైం లో కలిశారు, ఆ ఎక్స్పెక్టేషన్ తో కలిశారు, చివరికి వచ్చి ఎటు వాళ్ళు అట్ అయిపోయారు. సో అందుకోసం ఓకే హోప్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే బలం కూడా ఉంది టీడీపీకి. సుహాసిని గారు పోలవరానికి సంబంధించి 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి ఖర్చు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి ఖర్చు వేరు. విపరీతమైన వ్యయం పెరిగిపోయింది. ఇప్పుడు ఇంకా రిలీజ్ అవ్వాల్సినవి ఏపీ అమౌంట్ కనుక చూస్తే అసలు సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మెయిన్ ఈ అంచనా వ్యయం అనేది దీని బడ్జెట్ పెంచితే కానీ కుదరనటువంటి సిచ్యువేషన్. ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్తే అమ్మా, గుడ్ మార్నింగ్. ఇది పోలవరం అన్నది అది నిరంతర ప్రక్రియగా సాగుతుంది. అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ యాక్చువల్లీ, బట్ ఏంటంటే కేంద్ర ప్రాజెక్ట్ కదా. రాష్ట్రంలో అప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా 2014 విభజన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ బాధ్యతలు స్వీకరించి ఆ తర్వాత టేకప్ చేసిన పని మనం చూసాం. కానీ ఏంటంటే కొంత లేట్ అవుతున్న కొద్దీ 2014లో అది జాతీయ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అది ఇచ్చి వెంటనే ఏంటంటే ఇది ఇంకా ఇబ్బంది పడతామని చెప్పి తెలంగాణలో ఉన్న ముంపు ప్రాంతాల ఎడిట్ ని కూడా వెంటనే ఫస్ట్ కేబినెట్ మీటింగ్ లోనే ఆంధ్రప్రదేశ్ లో చేర్చడం జరిగింది. ఇవన్నీ కూడా చేయకపోతే అసలు నిజంగా ఈ మాత్రం కూడా జరగకపోయేవి. సెంట్రల్ లో ఎక్కడా కూడా లీగల్ గా ఎక్కడ ఇబ్బందులు వేరే వేరే విధానంగా లేకుండా ఉండడానికని ఏమేమైతే ఒక క్లియరెన్సెస్ ఇవ్వాలో కేంద్రం అవన్నీ కూడా ఇచ్చేసి దానికి ఏంటంటే మొదట్లో హెడ్ వర్క్స్
హెడ్లైన్ వర్క్స్ కోసం అని చెప్పి బిఫోర్ 2014 అది ఎప్పటి నుంచో పోలవరం అన్నది కొంత చేయాలి అన్న ఒక ఇది ఉంది. 4,000 కోట్లు దానికోసం కేటాయించడం, మళ్ళీ తర్వాత అది లేట్ అవ్వడం. ఇప్పుడు ఇయర్స్ లేట్ అవుతున్న కొద్దీ ఏమవుతుందంటే దాని కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ పెరుగుతుంది డెఫినెట్లీ. తర్వాత 1 year లోనే అది మళ్ళీ ఒక 5,000 చిల్లర కోట్లు అంటే 5,100 కోట్లు పెరగడం. ఆ తర్వాత మళ్ళీ అది 2016 వరకు అది టేకప్ చేయకపోవడం, మళ్ళీ 2017లో అది టేకప్ చేయాలి గబగబా అని చెప్పి. ఎందుకంటే ఒకటి విభజన ఆంధ్రప్రదేశ్ తర్వాత చూసుకోవాల్సిన పనులు, ఇక్కడ చేయాల్సిన వర్క్స్ కూడా చాలా ఉంటాయి. ఒక పక్కన జాతీయ ప్రాజెక్టు, పైగా జాతీయ ప్రాజెక్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం కూడా మేం చేస్తామని టేకప్ చేయడం. సో ఇవన్నీ ఏంటంటే మనకు అనిపిస్తుంది ఒక 5 సంవత్సరాలలో మొత్తం అన్ని ఇమ్మడిబడిగా చేసేయాలి, మొత్తం కంప్లీట్ చేసేయాలి అన్నది అయితే కుదరదు. చాలా వరకు పనులు ప్రారంభం అవ్వడం విషయం, తర్వాత కేంద్ర మంత్రులు కూడా ఇక్కడికి వచ్చి చూడడం. కానీ లేట్ అవుతున్న కొద్దీ ఏమవుతుందంటే ద ప్రాజెక్ట్ వ్యయం విపరీతంగా పెరిగిపోవడం అంచనాలకు మించి. తర్వాత ఏదైతే అప్పుడు మొదట్లో శాంక్షన్ చేసి 17,319 కోట్ల రూపాయలు అప్పటికే ఏంటి 2021 నాటికి డిసెంబర్కే కేంద్ర ప్రభుత్వం వెచ్చించినట్లు కూడా మనకి రిపోర్ట్స్ లో తెలుస్తుంది. కానీ మళ్ళీ తర్వాత రివైజ్డ్ కమిటీ దానికి మళ్ళీ మేము పునరావాసం అని ఇంకొకటని అంటే కొంత ల్యాండ్ ఎక్విజిషన్ కి దేనికి కూడా తెలియకుండా ఎక్స్పెండిచర్ విపరీతంగా పెరగడం, దానికి మళ్ళీ స్టేట్ లో వాళ్ళు కొంత మీట్ అవ్వలేకపోవడం, మళ్ళీ దీనిని డిస్కషన్స్ కేంద్ర ప్రభుత్వం వరకు తీసుకువెళ్ళడం. అది ఈ వ్యయం ఏమైందంటే ఇలా 48,000 కోట్ల వరకు వెళ్ళిపోయింది. సో అప్పుడు అంటే ఫస్ట్ టర్మ్ లో కూడా అంటే నిధులు రిలీజ్ చేయడం వాటి వరకు అంటే ఎంత సపోర్ట్ చేయాలో చేశామో అని అంటున్నారు. అట్ ద సేమ్ టైం అంటే ఎండికి వచ్చేసరికి అసలు పోలవరం ఏటీఎం లా మారిపోయింది అన్నటువంటి డౌట్ కూడా మీరు వ్యక్తం చేశారు అప్పుడు. మరి బీజేపీ ఒకటి ఏంటంటే నేచురల్ గా ఇది ఫస్ట్ ఒక పాయింట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేయడం. కానీ రాష్ట్ర ప్రభుత్వం విషయానికి ఏంటంటే ప్రయారిటీస్ ఏమవుతాయి, స్టేట్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయి. సో ఏమైంది, ఇది సెంట్రల్ ప్రాజెక్ట్ కదా, ఎప్పటికైనా సెంట్రల్ బాధ్యత ఉంది, సెంట్రల్ ఎప్పుడైనా ఇస్తుంది, అది కొంత దానిపైన ఇది సెంట్రల్ ప్రాజెక్ట్ కదా అన్న ఒక చిన్న జాప్యం, ఒక అలసత్వం ఫస్ట్ పాయింట్. రెండోది అది లేట్ అయిన కొద్దీ కాస్ట్ పెరిగిపోవడం, అండ్ దానిపైన ఏది టచ్ చేసినా అది చాలా అందులో కొంత వేల కోట్ల పైన ఉన్నది ఏంటవుతుందంటే దీనిపైన ఇది చేస్తున్నామని ఫస్ట్ శాంక్షన్స్ తీసేసుకుంటారు. తీసుకున్న వెంటనే కేంద్రం ఏం చేస్తుందంటే ఏదైతే మేము శాంక్షన్ చేసినంత వరకు ఎక్కడా లేట్ లేకుండా రిలీజ్ ఆఫ్ ఫండ్స్ చేయడం జరిగింది. కానీ రిలీజ్ ఆఫ్ ఫండ్స్ మేరకు అక్కడ డెవలప్మెంట్ కొంత కనపడకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ అసలు ఫైనాన్షియల్ ఇష్యూ అన్నది లేదు. ఎంతవరకు శాంక్షన్ అయిందో డిలే లేకుండా ఎప్పుడైతే కేంద్రం విడుదల చేస్తుందో ఏమవుతుంది, దానికి ఇక్కడ ఉన్న లోకల్ గా కొంత ఏంటంటే ఫైనాన్షియల్ వెసులుబాటు రావడం, అంటే ఒక డౌట్ అనుమానాలు కూడా వచ్చిన అవకాశం లేకపోలేదు. చేసిన తర్వాత క్లెయిమ్ చేసుకునేటువంటిది, సో ముందే వీళ్ళు చేసుకున్న తర్వాత క్లెయిమ్ చేస్తే వాటిని వేరే వాటికి వాడుకుంటారు. చెయ్యకుండా అయితే ముందు సెంట్రల్ ఇవ్వదు, ఎందుకంటే వీళ్ళు ముందే నిర్మాణంకు సంబంధించి ఓకే మేము చేస్తామని చెప్పినప్పుడు. ఒకవేళ చెయ్యకుండా ముందు మీరు ఇస్తూ ఉంటే వాటిని వేరే వాటికి మళ్లించారు అని అనుకోవచ్చు. లేదండి, హెడ్లైన్ వర్క్స్ కి మొదట్లో ప్రిలిమినరీగా కొంత శాంక్షన్ చేయకుండా మొదలు పెట్టదు కదా ఏది కూడా. కొంతవరకు కొన్ని విషయాల్లో కొన్ని వర్క్స్ కి ముందుగా శాంక్షన్ చేయాల్సి వస్తుంది. కొన్ని తర్వాత ఒకసారి ఒక లిమిటెడ్ ఫండ్ శాంక్షన్ చేసిన తర్వాత ఆ తర్వాత ఎంతవరకు అది కంప్లీట్ అయింది అన్న దాన్ని బట్టి మళ్ళీ రిలీజ్ అవుతాయి అంతే. సో ఆల్మోస్ట్ ఆల్ ఇంకొకటి ఏంటంటే ప్రచారం విపరీతంగా పోలవరం విషయంలో జరగడం, ఆ ప్రచార ఆర్భాటాలు ఎక్కువైపోవడం, అక్కడ ఉన్న వర్క్ చూస్తే కంపారిటివ్లీ తగ్గడం. సో ఇదేమైందంటే ఇది ఓవరాల్ గా అది చాలా డిస్టర్బ్ అయింది. అండ్ విపరీతమైన అంచనాలు పెట్టుకుంటే కూడా అది ఏం జరగనట్టే అనిపిస్తుంది. ఒకసారి లేట్ అయిన కొద్దీ ఏమవుతుందంటే ఆలస్యం అమృతం విషయం లాగా ఎక్కువైన కొద్దీ లేట్ అయిన కొద్దీ ఏమవుతుంది, విపరీతమైన కాస్ట్ ఇష్యూస్ రావడం, సో ఈ డిలే ఇష్యూస్, తర్వాత ఒకళ్ళపైన ఒకళ్ళకి నమ్మకాలు పోవడం, సో దానిపైన ఇంకా ఏంటి వై నాట్ అదే అన్న ఒక క్వశ్చన్స్ ఏమవుతుందంటే ఇంకా క్లిష్టతరం పెరుగుతుంది తప్ప అది ఈజీ ఆఫ్ డూయింగ్ అనేది తగ్గిపోతుంది. సో ఈసారి అలా కాకుండా ఓకే 2019 వరకు ఏదైతే 70% పూర్తయింది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, ఆ తర్వాత ఏ విధంగా అది కొంత డిస్టర్బెన్స్ గురయ్యి లాస్ట్ 5 years లో కొంత లేట్ అయిపోయిందో, ఇప్పుడు మళ్ళీ ఓవరాల్ గా అసలు త్వరితగతిన
అది కంప్లీట్ గా అది ఒక ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం అంకితం చేయాలి, ఇది ఒక జాతీయ ప్రాజెక్ట్, 100% దానిపైన దృష్టి సారిస్తూ ఒక స్పెషల్ కమిటీ, ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు డిలే అయిపోయింది. సో నౌ వీ డోంట్ నాట్ వాంట్ టు డిలే ఇట్, ఎందుకంటే 2014 నుంచి 2024 వరకు ఏమైతే 10 సంవత్సరాల్లో ఆలస్యం జరగడానికి అక్కడ విశేషాలు, అక్కడ మనకి వంకలు చూసామో, ఇప్పుడు పూర్తి అవగాహనతో ఈసారి ఇంకా డిలే ఇష్యూస్ లేకుండా ఈ 5 years లో మాక్సిమం అది పూర్తి స్థాయిలో 100% ప్రజలకు ముందుకు వస్తుంది. 100%, ఎందుకంటే ఈసారి ఉన్న ఒక కమిట్మెంట్ వేరు, గతంలో ఉన్న అనుభవాల రీత్యా ఇంకా మనం డిలే చేయకూడదు అన్న ఒక భావన ఈసారి కాస్త గట్టిగా అడిగేటువంటి అవకాశం కూడా అటు రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది మిమ్మల్ని. ఓకే, రామ్మోహన్ రావు గారు చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి. పోలవరం ఇప్పటి వరకు ఆలస్యం అవడం ఒక ఎత్తు అయితే, ఇక నిర్మాణం పూర్తి అవ్వాలంటే రావాల్సినటువంటి నిధులు పెద్ద ఎత్తున అవసరమైనటువంటి సిచ్యువేషన్ లో, అండ్ ఇక్కడ సెంట్రల్ కు సంబంధించి ఇంకా ఫుల్ ఫోకస్ అనేది పోలవరం పై ఉంటే గానీ అవని సిచ్యువేషన్ అయితే రైట్ నౌ. మీ ఒపీనియన్ చెప్పండి. సుహాసిని గారికి, గారికి, నమస్కారం. మన ప్రేక్షకులకు కూడా నమస్తే. నా ఉద్దేశం అంటే, నేను ఒక విశ్లేషణ చెప్తున్నాను. రాజకీయ పార్టీల నాయకులు వీళ్ళందరినీ ఒకసారి పోలవరం మీద సమగ్ర అవగాహన కల్పించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలని కోరుకుంటున్నాను. చాలా అవాకులు చవాకులు, టీఎంసీలకు క్యూసెక్లకు తేడా వాళ్ళు కూడా మిమ్మల్ని అనడం లేదు. సోహన్ గారిని చాలా అవగాహనగా మాట్లాడుతున్నారు రాజకీయ పార్టీ నాయకులు. ఎందుకంటే ఇదంతా క్యూసెక్కులు అంటే మీకు ప్రవాహం నీళ్లు, ఈ టీఎంసీలు అంటే నిన్నప్పుడు నీళ్ళు లెక్క పెట్టాం. పోలవరం గురించి రకరకాలు మాట్లాడుతున్నాం. పోలవరం మనకు అందరికి వరం. కేవలం ఇంతకుముందు చూసిన 2 జిల్లాలు 3 జిల్లాల సమస్య కాదు, 26 జిల్లాల నీటిపారుదల సమస్య, 26 జిల్లాలు కాదు, 3 రాష్ట్రాలు కట్టున్నాం. పోలవరంలో మిగిలిన నీరు ఏదైతే ఇంటర్చేంజ్ అంటారు కదా, అంటే మనకు పోలవరం నీళ్ళని కృష్ణా బేసిన్ దాకా తీసుకొస్తున్నాం కనుక 85 టీఎంసీల నీళ్లు మిగులుతాయి. 85 టీఎంసీల నీళ్లు అంటే ఒక నదీ పరివాహక ప్రాంతాన్ని ఇంకో నదీ పరివాహక ప్రాంతాన్ని కలిపితే 85 టీఎంసీల నీళ్లను కర్ణాటకకు తెలంగాణకు పంచే ఉన్నది అందులో. అందుకని 3 రాష్ట్రాలు రాయలసీమకు వరం అవుతుంది. శ్రీశైలం నీళ్లు ఒక్క చుక్క కూడా పోకుండా దక్షిణ తెలంగాణ అట్లాగే రాయలసీమ పంటకు వచ్చే అవకాశం లేదు. రాయలసీమ ప్రాంతానికి బదిలీ వహిస్తాం. ఏమంటున్నారంటే ఇవన్నీ ఒక పెద్ద ఇష్యూ. దీన్ని ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ప్రభుత్వం రాగానే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టి మళ్ళొక్కసారి వైసీపీ ట్రాప్ లో, లేకుంటే తెలుగుదేశము ఈ బీజేపీ జనసేన కూటమికి వ్యతిరేకంగా ఉన్న ట్రాప్ ను ఎదుర్కొంటున్నారని నేను అంటాను. ఇప్పుడు వాళ్ళు ఏం జరుగుతుంది కుట్ర అంటే, కూటమి ప్రభుత్వం వచ్చింది, వరుసగా ఈ 5 ఏళ్ళు మొత్తం మీద మనం ఎవరు పట్టించుకోడు. 5 ఏళ్ళ విధ్వంసం జరిగింది, మళ్ళీ నిర్మాణం అయిపోవాలి, మళ్ళీ ప్రభుత్వం మీద 3 ఛాలెంజ్లు పెట్టి ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ 2019 కన్నా ముందు ఉన్న పరిస్థితి తీసుకొస్తున్నాం. 2019 మేము మొదటి నుంచి మొత్తం జర్నలిస్ట్ గా తెలుగుదేశం ఆనాడు కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం విడిపోవడానికి ప్రధాన కారణం మనకు ప్రత్యేక హోదా ఒక నినాదమే సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు. ఇది రాదు, కాదు, పోదు అని చెప్తే మనం చెప్తే కొంచెం విమర్శించే సందర్భాలు ఉన్నాయి. ప్రత్యేక హోదా అంశాన్ని మళ్ళీ ఎత్తుకోవద్దు. నెంబర్ 1, ఇప్పుడు అది ముగిసిన అధ్యాయం. మళ్ళీ మొదటి పరిస్థితి ఏమైతే మళ్ళీ అప్పటి పరిస్థితులు వస్తాయి. ఇక పోలవరం గురించి మాట్లాడతాను. పోలవరం 4 నుంచి 5 సార్లు నేను వెళ్ళొచ్చాను, మొదటి నుంచి కూడా పూర్తి అవగాహనతో మాట్లాడుతున్నాను. నేనేమంటున్నానంటే, పోలవరం ఒక వరము, దాన్ని మొట్టమొదటి కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో పెట్టి డబ్బులు ఇస్తామనేది. రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు చేసిన పెద్ద తప్పు ఏంటంటే, మనం కట్టనిస్తే అయిపోయి మనకు ఒత్తిడి ఎక్కువ చేసిన వీలు ఉంటుంది. ఎంత ఎప్పుడు కడతావు చెప్పు, ఏం సంగతి 70% 75% కానీ ప్రతి దేశంలో పోయి వచ్చాను. 70 కాకపోతే 75 కాకపోతే 60% పూర్తయింది కదా 2019 అయితే పూర్తిగా. నేను 10% తగ్గి చెప్తున్నా. 45 గేట్లలో 24 గేట్లు తయారైన చూసి అధికారికంగా పోయినా అనాధికారికంగా పోయినా నేను ఏమంటున్నానంటే, ఇవన్నీ సోమవారం ప్రజలు తీసుకెళ్లారు. ఆయన మనకు చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచి మొదలుకొని ఇచ్చాపురం దాకా అందరికి తీసుకెళ్లి చూపించారు కదా. ఇక్కడ ఏమైందంటే, ఈ 5 ఏళ్లలో రూపాయి ఖర్చు పెట్టలే అంటున్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు 5,300 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయని, బకాయిలు మేము చెల్లించాల్సి వస్తుందని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. అంటే ఏమైంది, పనులు చేసింది కానీ యూసీసీ యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ అంట, ఇది ఒక ప్రతి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయదు. నిజంగా పని అంటే బాధ లేకుండా ఆనాడు విభజన చట్టాలు పేర్కొన్నట్టు కేంద్ర ప్రభుత్వానికి జాతీయ ప్రాజెక్టు కదా, అప్పుడు చెప్తే ఒడిచిపోయి ఒకనాడు ధాకరంగాలు, నాగార్జున సాగర్, శ్రీశైలము, మన శ్రీరామ్ సాగర్ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం పెట్టేయమన్నది కదా. వాటికి వివాదం రాడే, రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోలే. అందుకని ఇప్పుడు ఏటీఎం అనే విమర్శ ఎందుకు వస్తుంది? మోడీ గారు ఇబ్బంది అన్నాడు కదా, ఇటు చంద్రబాబు నాయుడు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు ఏటీఎం మీద వాడుకుంటున్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి అన్నారు మొన్నటి ఎలక్షన్ లో. బీజేపీ మోడీని ఏమి విమర్శించారంటే, అయ్యా బ్యాంకు మీదే, ఏటీఎం మీదే,
డబ్బులు మీయే, ఎట్లా ఏటీఎం గా వాడుకుంటున్నారు వీళ్ళు, మీకు ఏటీఎం కార్డు ఇచ్చింది మీరే కదా అని. అంటే ఏమవుతుందంటే ఎంత అధ్వానమైన ఆరోపణలు అంటే వీళ్ళు చేసుకునేది. ఎవరి శత్రువు అయితే వాడిని ఏటీఎం గా వాడుకుంటుండే అంటే ఎట్లా సాధ్యమవుతుంది? స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది, సాంకేతికంగా చెప్తారు, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఆ ఖర్చును చూపెడితే వాళ్ళు ఇంటెలిజెన్స్ సర్టిఫికేట్ కానీ వెనక వచ్చే డబ్బులు అది కావాల్సింది. వీళ్ళు ఎవరు వాడుకోవడానికి వీలే లేదు. కాకపోతే ఏం చేశారంటే మొట్టమొదటి కన్స్ట్రక్షన్ కంపెనీని మార్చి రెండోసారి నవయుగ కంపెనీ చంద్రబాబు నాయుడు, అది పొరపాటు. అక్కడ కమిషన్ తీసుకునే ఆరోపణ ఆయన మీద ఉంది. తర్వాత దాన్ని మార్చి మీరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో కప్ప చెప్పారు, అక్కడ కమిషన్ మాండే. అంటే ప్రభుత్వాలు మారినప్పుడు కమిషన్ మారుతుంటే ఏ పార్టీ కాదు ఏం జరిగిందంటే అక్కడే ఉన్నది. లింగారెడ్డి గారు ఒక మంచి మాట చెప్పారు. 2013 చట్టం, నేను న్యాయవాది, 2013 చట్టం వచ్చినాక నిర్వాసితులకు ఏదైతే మనకు లబ్ధి కలిగించిందో గ్రామీణ ప్రాంతాలు అయితే మూడింత అంటే 1 ఎకరానికి 10 లక్షలు ఉంటే 30 లక్షలు ఇవ్వాలి, 1 లక్ష ఉంటే 3 లక్షలు ఇవ్వాలి. అట్లానే పట్టణ ప్రాంతాలు అయితే డబుల్ అంటే 1 లక్ష ఉంటే 2 లక్షలు. పట్టణ ప్రాంతాలు 4 ఇంతలు అంటే పట్టణ ప్రాంతాలు ఎక్కువ ఉంటుంది కదా, గిరిజన ప్రాంతాలకు 4 ఇంతలు ఇవ్వాలి. ఏమైంది ఇక్కడ? ఇవాళ నిర్వాసితుల సమస్య 7 మండలాలు కలిపిన తర్వాత 41.5 మీటర్ల దగ్గర ఆపన్నా 45 మీటర్లు పెంచాలంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద పెద్ద ఆరోపణ ఏంటంటే 45 మీటర్ల నుంచి 41 మీటర్లు తగ్గిస్తున్నారు. ఆ నిర్వాసితులకు ఇచ్చే నష్టపరిహారం ఇవాళ 30 నుంచి 35 వేల కోట్ల రూపాయలు అవసరం పడలేదు. పెరుగుతుంది, తక్కువ కాదు. ఇప్పుడు కూడా 400 కట్టినప్పుడు 400 కోట్లు కట్టిందమ్మా, రైతు రాగానే 4 లక్షల కోట్లు కూడా కాదు ఇవ్వాలి. ఎందుకంటే ఈ ఎగ్జాక్ట్ రేట్ ఏదో ప్రతి సంవత్సరం పెరుగుతుంది బడ్జెట్, అన్ని పెరుగుతాయి. సిమెంట్ పెరుగుతాయి, స్టీల్ పెరుగుతాయి, పని దినాలు పెరుగుతాయి, పని గంటలు పెరుగుతాయి, ఇవన్నీ ఉంటాయి కదా. దీనికి చేయాల్సింది ఏంటంటే నిర్వాసితుల ముచ్చట మాకు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పెద్ద పీఠముడు ఏంటంటే నిర్వాసితులు లేదు, మేము డ్యామ్ కడతామన్నాం, డ్యామ్ కడతాం విడిచిపెడతాం, ఈ పాత ముందు మాకు సంబంధం లేదు కేంద్ర ప్రభుత్వం అంటుంది. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు విస్తరాకి చేస్తాము, అన్ని చేస్తాము, కానీ ఆ ఆహార పదార్థాలు వడ్డించడం నింపాలంటే వాళ్ళు నిర్వాసితులను అక్కడి నుంచి లేపాలి కదా, సాధ్యం కాదు కదా. అందుకని నిర్వాసితుల అమౌంట్ ను కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యత ఉన్నది. ఆ ప్రాజెక్ట్ మొత్తం వాళ్ళది. అవసరమైతే ఈ ఏటీఎం లాగా మారుతుంది కనుక మొత్తం మీరే తీసుకోండి, కట్టిన కాడికి బిల్లులు సమర్పించమనండి. మళ్ళీ తీసుకొని వాళ్ళు తీసుకొని కడతామనేటువంటి అవకాశం అయితే ఉండదేమో. మళ్ళీ అదే వస్తుంది. యాక్చువల్ గా ముందే కనుక నెత్తికెత్తుకోకుండా ఉండుంటే ఇప్పుడు వీళ్లకు ఆరోపించే అవకాశం వచ్చేది. ఇప్పుడు ఏంటంటే సెంట్రలే రివర్స్ లో ఆరోపించి లేదంటే ఇంకా ఏటీఎం లా మారింది అని చెప్పేటువంటి అవకాశం వచ్చింది. ఇప్పుడు అంతర్రాష్ట్ర జలాల లొల్లి లేకుండా ఇప్పుడు లేదు, మన అంతర్రాష్ట్ర జలాల లొల్లి ఉన్నది, ఒరిస్సాతో ఉన్నది, మన ఛత్తీస్గఢ్ తో ఉన్నది, ఇప్పుడు పైనుంచి వచ్చే నదులతో విషయాలు ఉన్నది మనకు. కానీ అది కొంచెం సమస్య పోతుంది. తెలంగాణ అయితే సమస్య లేదు. తెలంగాణ ప్రజలు కూడా 10 తర్వాత ఏమనుకున్నారంటే ఓడమరానికి వ్యతిరేకం కాదు అని కూడా స్టేట్మెంట్ కేసీఆర్ గారి గతంలో ఇచ్చింది కదా, ఎవరి వాళ్ళకి హక్కున్నా నచ్చడం ఉంది. ఇక్కడ ఏమైతుందంటే ఇప్పుడు చేయాల్సిన పని చెప్తా, వాట్ నెక్స్ట్? కేంద్ర ప్రభుత్వం దీని మీద పూర్తి బాధ్యత వహించి తీసుకొని అయ్యా మీరే కట్టండి, కానీ వెంటనే పూర్తి చేయండి, అంచనాలు పెరగకుండా చేయండి. అంచనాలు సుహాసిని గారు చెప్పారు కదా, 17,800 18,000 కోట్ల రూపాయలు అప్పటికి అంచనాలు. ఇవాళ 45,000 కోట్ల రూపాయలకు అంచనాలు పెంచినా సరిపోయినంత పరిస్థితి వచ్చింది కనుక ఈ 30,000 కోట్ల రూపాయలు పీడముడు ఉంది కనుక ఇప్పుడు ఏం చేయాలంటే స్ట్రెస్ అంచనాలు వేసి ఇవాళ 2024-25 అకాడమిక్ ఫైనాన్షియల్ ఇయర్ సరిపడా బడ్జెట్ కేటాయిస్తే పూర్తి అవుతుంది. లేకపోతే 70% పూర్తయి 30% కాకపోతే అది ఎందుకు పనికిరాదు, ఉపస్తు మినహా కన్యాదానం అవుతుంది, పనికి రాకుండా పోతుంది. కనుక అది పనికి రాకుండా పని రావాలంటే వీలైన తొందరగా ఇప్పటికీ మనం ప్రతిసారి టార్గెట్స్ పెట్టుకుని పోతున్నాం. ఎప్పుడు 2021 పూర్తి కావాలి, 21 నుంచి 23 పెంచుకున్నాం. ఇప్పుడు 25 జూలై అంటున్నాం, పోలవరం పూర్తి చేయడానికి 25 జూలై పెట్టుకున్నాం. 25 జూలై కాదు 26 జూలై కన్నా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. 25 జూలై కూడా అయిపోయింది అనుకుంటలేను, అయితే మంచిది, సంతోషపడదాం అందరం. కనుక కేంద్ర ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకొని 2 ప్రభుత్వాలు కూర్చొని చేయాల్సిన పని. ఒక్క నిమిషం అండి, అంటే ఇప్పుడు జాతీయ ప్రాజెక్ట్ గా ఉంది అనుకోండి, టోటల్ బాధ్యత మొత్తం సెంట్రల్ దే ఉంటుంది కదా, అంటే ఈవెన్ ల్యాండ్ కు సంబంధించి కట్టడానికి సంబంధించి పూర్తిగా తీసేసిస్తారు అంటే కాదు. నార్మల్ గా ఇప్పుడు వీళ్ళు టేకప్ చేశారు, కానీ ఒకవేళ లేదంటే ల్యాండ్ కు సంబంధించి కావచ్చు ఆ పరిహారానికి అన్ని లెక్కలంతా సెంట్రలేగా, లేదంటే స్టేట్ కొంచెం ఏమైనా పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? మరి ఇప్పుడు అంటే ఇక్కడ వీళ్ళు టేకప్ చేసింది ఏంటి, మేము ముందు చేస్తాము ఆ తర్వాత మీరు డబ్బులు రిలీజ్ చేయండి అని. సో ఇప్పుడు మరి అంటే ఈ పరిహారానికి సంబంధించి ఇది రాష్ట్రం ఎలా పెట్టుకుంటది?
అదే కదా నేను రాష్ట్రం పెట్టలేదు, మీరు జాతీయ ప్రాజెక్టు ప్రకటించారు, విభజన చట్టంలో సుహాసిని గారే చెప్పాలి. సుహాసిని గారు. మళ్ళీ మీ వాయిస్ తీసుకుంటాను. సుహాసిని గారు. కాదండి, అదేమో కేంద్రము పెట్టు ఈ టైం లోపల మీకు ఇంత శాంక్షన్ చేశామో అంది. రాష్ట్రం ఏమో కొంచెం లేట్ అయిపోయింది, కాదండి ఇంకా మాకు ఖర్చులు ఎక్కువైపోయాయి బాబాయ్ మేము కట్టలేము అని అంటే, జాతీయ ప్రాజెక్టు కేంద్రం బాధ్యత వహించాలి. కానీ ఇక్కడ ఏమైంది, బాధ్యత ఈక్వల్ గా రాష్ట్రానికి కూడా తీసేసుకుంది, మేమే కడతాము అని చెప్పి. ఈ తీసుకున్నవి వీటి గురించి కాకుండా ఇది నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఇప్పుడు జాతీయ ప్రాజెక్టుగా ఉంటే టోటల్ పూర్తి బాధ్యత సెంట్రల్ తీసుకుంటది, ఈ నష్టపరిహారాలు కావచ్చు, కట్టడం కావచ్చు. కాకపోతే ఇప్పుడు వీళ్ళు టేకప్ చేస్తే ఎందుకు పరిహారం వీళ్ళు చెల్లించాలి, లేకపోతే అలా ఉందా? ఒకవేళ జాతీయ ప్రాజెక్ట్ అయినా కూడా ఏమైనా సర్టెన్% రాష్ట్రం కట్టాల్సిన అవసరం ఉందా? దీనికి సంబంధించి క్లారిటీ. ఈ పోలవరం ఇదని కాదు, మామూలుగా జాతీయ ప్రాజెక్టుకి ఎట్లుంటది? అసలు రాష్ట్రం ₹1 చెల్లించాల్సిన పని లేదు. జాతీయ ప్రాజెక్టు 100% సెంట్రల్ ఫండింగ్ ప్రాజెక్ట్. బట్ ప్రొవైడెడ్ వాళ్ళు శాంక్షన్ చేసిన తర్వాత విత్ ఇన్ ఏ స్పెసిఫైడ్ టైం అంటే మీకు ప్రతిదీ కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అంచనాలకు మించి పెరిగిపోతుంది. లేట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు మేము ఒకటి శాంక్షన్ చేస్తాం, సెంట్రల్ ప్రాజెక్ట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేస్తుంది, తర్వాత మళ్ళీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇప్పుడు 17,000 కోట్లు ఎక్కడ, 47,780 కోట్లు ఎక్కడ అంటే విత్ ఇన్ జస్ట్ ఒక 3-4 years లోనే ఎంత చేంజ్ వచ్చింది, అది కూడా మళ్ళీ శాంక్షన్ చేయడం జరిగింది. 2020 మార్చ్కి 47,725.74 కోట్లు. అంటే నేను క్లియర్ కట్ విత్ ఇన్ వర్డ్స్ చెప్తున్నా. కానీ మళ్ళీ అప్పుడు జలశక్తి, ఇప్పుడు దానికి జలవనరుల ఇది డిపార్ట్మెంట్ ఉంది, జలశక్తి డిపార్ట్మెంట్ నుంచి షెకావత్ గారు ఫ్రీక్వెంట్ గా వచ్చి చూసి దీన్ని పైన రివైజ్ చేస్తూ ఉండేవారు. ఏమవుతుంది, మళ్ళీ 5 years అండి, 2020కి 47,000 కోట్లు, ఇప్పుడు మళ్ళీ 24, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు మళ్ళీ కొత్త గవర్నమెంట్ మాది, మళ్ళీ శాఖలు, మళ్ళీ దానిపైన మళ్ళీ పూర్తి అవగాహన, మళ్ళీ ఈ నీటిపారుదలకు సంబంధించి కొత్త మంత్రులు, వీళ్ళకి అవగాహన వచ్చి పూర్తి స్థాయిలో మళ్ళీ ఎడమ ప్రధాన కాలువ ఏమో 72% అయింది, కుడి ప్రధాన కాలువ 74% అయింది, ఈ ఓవరాల్ ప్రాజెక్ట్ 70% అయింది. ఇవన్నీ అవగాహన వచ్చేసరికి మళ్ళీ ఇది ఇమ్మడి ముమ్మడిగా డబుల్ మళ్ళీ ఎక్స్పెండిచర్. ఇలా ఏమవుతుందంటే రాష్ట్రమైనా కేంద్రమైనా జేబులో డబ్బులు కాదు, వాళ్ళకు కూడా ఒక బడ్జెట్ ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రానికి నాకు పెరిగిపోయింది అని వదిలేయచ్చు రాష్ట్ర ప్రభుత్వం, కానీ కేంద్ర ప్రభుత్వం వదలలేదు కదా. అదేంటి, మాకున్న బడ్జెట్ లో మళ్ళీ పెరగడం ఏంటి, దీనిపైన మళ్ళీ సమీక్ష సమావేశాలు, దీన్ని ఎందుకు మళ్ళీ కాస్ట్ పెరుగుతోంది, ఇవన్నీ చూసుకుని ఎలా పడితే అలాగా. కరెక్టే సెంట్రల్ ఫండింగ్, కానీ దేనికైనా ఒక సమయము, ఒక సందర్భము, ఒక బడ్జెట్ అనేది ఉంటుంది కదా. సో ఇక్కడ అందువల్లనే ఈసారి ఏంటంటే రెండు కలిపి కూర్చుని ఒక పూర్తి స్థాయిలో దీన్ని పూర్తి ఏ విధంగా చేయాలి, ఇంకా ఆలస్యం లేకుండా అన్న దానిపైనే ఇప్పుడు ప్రణాళికలు జరగాలి అన్నదే ఇప్పుడు మా ముఖ్య ఉద్దేశం. ఓకే, రామ్మోహన్ రావు గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. వినిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఒకసారి మన క్షేత్రస్థాయిలో చూస్తే నదీ ప్రవాహాన్ని పక్కన మళ్ళించారు మొత్తమే, డ్యామ్ కట్టేది విడిచిపెట్టి. ఇప్పుడు రబ్బర్ డ్యామ్ కడితే అది కొట్టుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు నేనే కారణం ఎప్పుడు ఏం చెప్పారు, అది కొట్టుకుపోయింది, చాలా అధ్వానం కట్టింది, అందుకని కొట్టుకుపోయింది అంటున్నాం. ఏది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు కట్టింది, వాళ్ళ హయాంలో కట్టిందా ఏమంటారు అంటే, కేంద్ర ప్రభుత్వం వెంటనే చేయాల్సిన పని ఏంటంటే రివైజ్ ఎస్టిమేట్స్ ను ఆమోదించాలి. ఇప్పుడు కొత్తగా, ఎందుకంటే ఈ 30% పూర్తి కావాలంటే మనకు కావాలి కదా, కనుక రివైజ్ ఎస్టిమేట్స్ ఆమోదించి ఈ డబ్బులు ఇస్తాము, కానీ వెంటనే మీరు యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇవ్వండి, వెంట పూర్తి చేయాలని మనకి డబ్బులు ఇస్తామన్నాడు. ఇప్పటికి మళ్ళీ 3,300 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారట. జగన్మోహన్ రెడ్డి గారు ఏం పని చేసామో చేసిందని బకాయి ఉన్నారట. ఆ బకాయి ఇంకో ప్రభుత్వాలు శాశ్వతంగా కదా, పార్టీలు శాశ్వతంగా కదా, ఏ ప్రభుత్వం వచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే దాన్ని భరించాలి. కనుక ఈ మనకు ఏదైతే పునరావాసం ఉన్నదో దాన్ని కలపాలి. 48,000 కోట్ల రూపాయల పునరావాసం తక్కువ. రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ఎంతవరకు అంటే భూమి సేకరణ మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎప్పుడు కూడా భూమి రాష్ట్ర సబ్జెక్టు, కేంద్ర సబ్జెక్టు రాష్ట్ర సబ్జెక్టు పంచుకుంటే కాంక్రీట్ సబ్జెక్టు విడిచిపెడితే భూమి అనేది రాష్ట్రానికి సంబంధించింది. కనుక భూమి సేకరణ చేసి ఇచ్చింది గవర్నమెంట్. ఆ సేకరణ చేసిందంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా. ఆ డబ్బుల సంగతి పీఠముడి పేర్చాలి, మళ్ళీ రివైజ్ ఎస్టిమేట్ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవాటికి ఒక 3 ఏళ్ల తర్వాత ఏం జరుగుతుంది, తర్వాత ఇవాటికి ఉన్న పరిస్థితుల్లో ఎంత అవుతుంది, 48,000 కోట్ల, 54,000 కోట్ల, 60,000 కోట్ల చేయాలి. దాన్ని సమయంలో పాటించాలి. మరి కాంట్రాక్టర్ మార్చాల్సిన అవసరం వీళ్ళే కట్టాలి.
వీలైన తొందరగా ఇద్దరి మధ్య సమన్వయం తీసుకొని కడితే పూర్తి అవుతుంది. అది 45 మీటర్ల మీద ఇప్పుడు 40-45 అని వేసుకునేది ఇక్కడ నోటి లెక్కలు మాత్రమే. అది ఖచ్చితంగా ఇంకెక్కువ పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇంకా ఆలస్యం చేస్తే మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత పెద్ద హ్యూజ్ అమౌంట్ కనుక పెడితే మిగతా వాటికి సంబంధించి ఇప్పుడు తెలంగాణకు సంబంధించి చూస్తే ఏ విధమైనటువంటి విమర్శలు, అది పెద్ద బాహుబలి ప్రాజెక్ట్ అయినా లేకపోతే ఇంకేమన్నా ఏమైనా కూడా ఒక సర్టెన్ అమౌంట్, పెద్ద అమౌంట్ తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం పెట్టేటువంటి అవకాశం, ఖర్చు చేసుకునేటువంటి స్తోమత కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ పొజిషన్ ఇప్పుడు ఏపీకి ఉందని ఏమాత్రం అనిపించట్లేదు. ఇంకా మిగతా రాజధానికి పెద్ద ఎత్తున ఖర్చు ఉన్నది. అభివృద్ధి అంటే దానికి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించి కొన్ని వస్తేనే ఇంకొన్ని ప్రైవేట్ నుండి భాగస్వామ్యం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ సంక్షేమ పథకాలు పెరిగినటువంటి అవసరం ఉంది. సో మొత్తానికైతే మొత్తం ఇప్పుడు సెంట్రల్ చేతిలో ఉంది, కూటమి అధికారంలో ఉంది. సో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉంటాయి కూటమి మీద. చూడాలి, అంటే గత పాలన వేరు, ఇప్పటి పాలన వేరు. అదే ఇప్పుడు స్టైల్ ఆఫ్ పాలన మాత్రం మారుతుందండి. మొదటి టర్మ్ లో లాగా ఇప్పుడు ఉండదు, కలిసిమెలిసే వెళ్లేటువంటి అవకాశం కనిపిస్తోంది. అండ్ మంత్రివర్గ కూర్పుకు సంబంధించి సెంట్రల్ అండ్ స్టేట్ కూడా చూసినా కూడా అర్థమవుతుంది, ఎక్కడా కూడా విభేదాలకైతే తావు ఇవ్వట్లేదు. అండ్ లింగారెడ్డి గారు, బట్ అయినా మేము అంటే ఏదో పెడుతున్నామని అనుకోకండి. విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించి మీది ఒక వర్షన్ ఉండే, గతంలో సెంట్రల్ ఒక వర్షన్ ఉండే, జనసేనది ఒక వర్షన్. ఖచ్చితంగా అసలు ప్రైవేటీకరించకుండా ఉంటాం అంటే పోరాడతామని చెప్పేసి మీ పక్షాన మేము ఉన్నామని. అండ్ ఇప్పుడు ఎట్లా ఉంది లింగారెడ్డి గారు? ఇప్పుడు మనందరికీ తెలుసు, జయాంధ్ర ఉద్యమం కానీ తెలంగాణ ఉద్యమం కానీ ఆ స్థాయిలో విశాఖ ఒక్క అందులో అక్కనేటువంటి ఉద్యమాలు జరిగి చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇది ఒక ఉత్పాదకత తర్వాత ఉపాధి అభివృద్ధి అనేటువంటిదే కాకుండా ఇది వాళ్ళ ప్రజల యొక్క వాళ్ళ మనసులతో ముడిపడినటువంటి ఒక అంశం. దాన్ని ముఖ్యమైనటువంటి అమరావతి రాజధానికి భూములు ఏ విధంగా ఉచితంగా డబ్బులు లేకుండా ఇచ్చినారో ల్యాండ్ పూలింగ్ కింద అంతకంటే ఎక్కువ త్యాగం చేస్తారు. అప్పుడు సంస్థానాధిపతులు కానీ జమీందారులు కానీ కొంతమంది మధ్యతరగతి రైతులు కూడా విశాఖ ఉక్కు కోసం భూములు దానం చేస్తారు. ప్రజలు, సంస్థానాధీశులు, రాజులు, సంస్థలు దానం చేసినటువంటి భూములను మన ప్రైవేట్ వాళ్ళకి ఎట్లుంది? అది అసాధ్యం కూడా. ఎందుకంటే ఒక దేవాలయానికేమే ఒక భూమి ఇచ్చినారు, దేవాలయానికి చేసి మేము వేరే కడతామంటే ఎట్లయితుంది? ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పర్పస్ కోసం వచ్చినప్పుడు ఆ పర్పస్ కి ఆ భూములు ఉపయోగించుకోవాలి. రెండోది ఏంటంటే నష్టాలు రావడానికి ప్రధాన కారణము ఈ వైజాగ్ బ్యాంకు క్యాపిటల్ మైనింగ్ లేదు, అంటే సొంత గనులు లేదు. ఇంత పెద్ద ప్రాజెక్టుకు సొంత గనులు ఖచ్చితంగా ఉండాలి. ఈరోజు ఏమైంది, గతంలో రాజశేఖర్ గారు ఉండేటప్పుడు ఇక్కడ మన బ్రహ్మిణి స్టీల్ ప్లాంట్ మన కడప జిల్లాలో మా పక్కనే ఉంది. అది ప్రైవేట్ ప్రాజెక్టు. ప్రైవేట్ ప్రాజెక్ట్ కే క్యాపిటల్ మైనింగ్ ఇచ్చినారు. అంటే ఈ గనులు అలా బ్రహ్మిణి ప్రాజెక్టు కోసమే దాంతో ఉండేటువంటి ముడి పదార్థాన్ని, ఖనిజాన్ని ఈ బ్రహ్మిణి ప్రాజెక్టు వాడాలని చూపించినారు. అయితే వాళ్ళు ఏం చేశారు, ఆ క్యాపిటల్ మైనింగ్ దాన్ని పక్కన పెట్టేసి స్టీల్ ప్లాంట్ తయారు కాకముందే అది తీసుకుపోయి చైనాకు తీసుకుపోయి అమ్మేశారు. ఇక్కడ ఇది ప్రైవేట్ ప్రాజెక్టుకే క్యాపిటల్ మైనింగ్ పుస్తకాలు తెలుస్తాయి. ఇది దాదాపు 4 దశాబ్దాల ప్రాజెక్టుకు ఇంతవరకు వర్షాలలో కూర్చోటం క్యాపిటల్ మైనింగ్ ఇవ్వాలి. సొంత గనులు లేకపోవడం వల్ల నష్టాలు వచ్చేటువంటి మాట వాస్తవమే. కాబట్టి దాని ఇప్పుడైనా సరే మేము ఎన్డీలో చేరింది కూడా ఇది కూడా ఒక ప్రధాన అంశం. వలవలం కానీ, లేకపోతే విశాఖ ఒక్కరు ప్రైవేట్ చేయకుండా ఉండడం కానీ, లేకపోతే కడప స్టీల్ ప్లాంట్ విషయం కానీ, లేకపోతే మా కడప బెంగళూరు రైల్వే పూర్తి చేయడం కానీ, విశాఖ రైల్వే జోన్ కానీ, ఈ భోజన అంశాలు కానీ అవన్నీ దానికోసం చేయడం. కాబట్టి తప్పకుండా అది ప్రైవేట్ పనులు చేయకుండా ఉండడానికి ఏ ప్రయత్నం చేయాలో శక్తివంతం లేకుండా చిత్తశుద్ధిగా చేస్తాము. మరి ఎన్డీఏ ప్రభుత్వం కూడా కేంద్రంలో దానికి ఒప్పుకుంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. ఓకే, సుహాసిని గారు చెప్పాలి.
ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్ అన్నది నిజంగా ఇది ఎమోషన్స్ అండ్ సెంటిమెంట్స్. ఎందుకంటే విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అంటే నినాదమే వచ్చిందంటే, సో ఆంధ్రాకి విశాఖ హక్కుకి ఉన్న ఒక కనెక్టివిటీ, ఆ ఒక అవినాభావ సంబంధం గురించి మనం చెప్పొచ్చు. ఇదేంటంటే కరెక్టే, కానీ అందువల్లనే అసలు ఇంటెన్షన్ అన్నది వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడాలని కేంద్రానికి కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు కానీ ఇక్కడ ఏంటంటే 1991లో చేసిన పివి నరసింహారావు గారు తీసుకొచ్చిన కొన్ని సంస్కరణల వల్ల కొంత అది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్స్ లో కొన్ని లాభాల్లోకి వచ్చాయి. ఇక్కడ ఏమైందంటే పూర్తిగా అసలు ఇట్ హ్యాస్ గాట్ ఎ వెరీ పొటెన్షియల్ ఉన్న స్టీల్ ప్లాంట్ అండి అది, అండ్ క్వాలిటేటివ్ ఆఫ్ స్టీల్ అండి. అక్కడి నుంచి ఎంత రాబడి రావాలంటే కొంత ఏమవుతుందంటే ఎంతైతే లాభాలు రావాలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో కొంత ఇంటర్నల్ గా ఏమవుతుందంటే అది ఎక్స్పెక్ట్ చేసినంత ప్రాఫిట్స్ కాకుండా అది లాస్ లోకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో దానిపైన దృష్టి వెళ్ళింది. ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే 35 స్టీల్ ప్లాంట్స్ 6 యూనిట్స్ లోకి, అంటే ఒక స్టేజ్ కట్ ఆఫ్ దానికి మార్జిన్ బిలో మార్జిన్ కి వెళ్ళిన వెంటనే అవి 6 యూనిట్స్ లో ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాయి. సో ఓవరాల్ గా తీసుకున్న డెసిషన్ లో ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ 35th ప్లేస్ లో ఉండడం వల్ల అప్పుడు కొంత ఇదంతా జరిగింది. సో ఏదైనా సరే లాభాలు కదా తీసుకురావాలి, అది 6 యూనిట్స్ ని మళ్ళీ మనం రివైవ్ చేయాలి, లేకపోతే ప్రైవేట్ చేయాలా, ప్రైవేటైజేషన్ ఏదో ఇప్పుడు కొత్తగా స్టీల్ ప్లాంట్ తో మొదలైంది అయితే కాదు. కానీ ఏమైందంటే దీన్ని కొంత రాజకీయ లబ్ధి కోసం విపరీతంగా దాన్ని ఇచ్చేశారు, వాడుకున్నారు. బట్ మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే గతంలో కూడా ఈ విధంగా గతంలో కూడా వాజ్పేయి గారి ప్రభుత్వం 1000 కోట్లు ఇచ్చి ఆదుకుంది, అప్పుడు మళ్ళీ లాభాలకు వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైతే ఇది లాసెస్ లోకి అయిపోతుంది, మళ్ళీ ప్రైవేటైజ్ అవుతోంది, దీని ప్రైవేట్ వాళ్ళకు కూడా కొంత దీన్ని బాగా అప్పచెప్తున్నాము అనగానే మళ్ళీ ఆటోమేటిక్ గా అది లాభాల్లోకి వచ్చింది. అది ఆటోమేటిక్ గా కొంత లాభాల్లో అంటే ఏంటి, అక్కడ జరగాల్సినంత లాభాలు రావడానికి కావాల్సినంత అక్కడ అడ్మినిస్ట్రేషన్ పూర్తి స్థాయిలో వాళ్ళు దానిపైన దృష్టి పెట్టి తర్వాత ఒకసారి అలర్ట్ అయ్యారు. దానికి ఉన్న కెపాసిటీకి చాలా తక్కువ బిలో నార్మల్ లో దానికి వస్తోంది లాభాలు అన్నది. సో ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఎవర్ ద క్యాప్టివ్ మైన్స్ ఇష్యూ ఏదైతే ఉందో అది సెయిల్ లో మర్జీ చేస్తే దీని క్యాప్టివ్ ఇష్యూ ఏదైనా మనకి సాల్వ్ అవుతుందా, లేకపోతే దీనికి ఏ విధంగా దీన్ని కాపాడాలి అన్నదే మెయిన్ మా సెంట్రల్ గా మాకు కూడా ఉన్న అభిమతం ఏంటంటే 100% వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కాపాడాలి, లాసెస్ నుంచి లాభాలు తీసుకొచ్చి దాన్ని పూర్తి స్థాయి హై పొటెన్షియల్ గా దాని నుంచి రాబడి తీసుకోవాలి. బికాజ్ అక్కడ క్వాలిటేటివ్ స్టీల్ రావడానికి అన్ని విధాలుగా ఉపయోగపడే ఒక ఇది కాబట్టి దాని నుంచి పూర్తి ఉత్పాదన పూర్తి స్థాయి రిజల్ట్స్ తీసుకురావాలన్నదే, దానికి కావాల్సినవన్నీ మేము వనరులు చేకూర్చాలి అన్నదే మా అభిప్రాయం. రామ్మోహన్ రావు గారు మళ్ళీ ఈ మధ్యలో విశాఖ స్టీల్ కు సంబంధించి అంటే మళ్ళీ ప్రైవేటు పరం చేయడము ఇటువంటి టాక్ ఏం పెద్దగా వినిపించట్లేదు. మొదట్లో ఏమైతే అన్నారో ఆ తర్వాత ముఖ్యంగా ఒకసారి ఆ లాభాలు అవి చూపించినప్పుడు పర్టికులర్ గా కొన్ని బ్లాక్స్ కు సంబంధించి కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు, లాభాలు బాగొచ్చాయి కాబట్టి మేబీ అంటే ఇంకా ఆ ఆలోచన కూడా విరమించుకున్నట్టు, అంటే అనౌన్స్ చెయ్యకపోయినా కూడా దానిపై ముందుకు అడుగులు అయితే పడట్లేదు. బట్ బిట్టింగ్స్ లో సమ్మిట్లలో కూడా పార్టిసిపేట్ చేశాయి, ఇతర రాష్ట్రాలు కూడా వచ్చి పార్టిసిపేషన్ ఇచ్చాయి. సో వాళ్ళ సహకారం తీసుకొని ముందుకెళ్తే ఏ విధంగా ఉంటుంది, ఈవెన్ తెలంగాణ కూడా పార్టిసిపేట్ చేసినట్టుంది. అంటే వాటికి సంబంధించి ఆ స్టీల్ కొనుక్కోవడం ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ కు సంబంధించి స్టీల్ కొనుక్కోవడం చేయలేదు. యాక్చువల్ గా విశాఖ హక్కు ఆంధ్రుల హక్కు అంటే ఆనాడు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు తెలంగాణ ఆదిలాబాద్ జిల్లా వాళ్ళు కూడా కలిపోయారమ్మా. అది సెంటిమెంట్ కాదు, ఒక జీవన విధానం. కనుక ఒకనాడు అంటే నేనైతే పూర్తిగా ప్రైవేటీకరణ చేయాలని కోరుకుంటేవాడిని. అదొక్కటే కాదు, అన్ని చాలా వరకు పనికిరాని అజాగల స్థానాలకు ఉండి ప్రభుత్వం చేయాల్సింది వ్యాపారాలు కాదు, ప్రభుత్వ నిర్వహణ, శాంతి భద్రతలు, విద్య, వైద్యము, ఉపాధి ఇవి కూడా ఇవి కావు. కానీ నెహ్రూ హయాంలో ఏం జరిగిందంటే భారతదేశ ప్రభుత్వం రన్ చేసింది. ఒకటేమో పరిశ్రమలు, రెండోది ప్రాజెక్టులు, వ్యవసాయం చేసుకున్నాం. అప్పుడు చాలా అవసరం. ఆనాడు హెచ్ఏఎల్ లాంటి స్థాపించడానికి ముందుగా బిహెచ్ఏఎల్, ఈసీఏల్ అవన్నీ అప్పుడు వచ్చినాయి. కానీ ఆనాటి పరిస్థితి వేరే, ఆనాటి పరిస్థితి వేరు. ప్రభుత్వం వ్యాపారం అవసరం లేదు. కానీ విశాఖం విషయానికి వస్తే నేను పూర్తిగా ప్రైవేటీకరణ వ్యతిరేకంగా. ఎందుకు వ్యతిరేకంటే ఒకటి లింగారాయణ గారు చెప్పారు, క్యాపిటల్ మైన్స్ కేటాయిస్తే ఖచ్చితంగా దానికి లాభాలు పక్కనే. ఇప్పుడు ఎక్కడో మన రాయలసీమలో ఉన్న దానికి ఎక్కడి నుంచో
కృష్ణపట్నం రేవు నుంచి వచ్చేదానికి పంపడానికి వీలు ఉన్న దానికి ఏమో క్యాప్టివ్ మైన్స్ ప్రైవేట్ వాళ్ళకు కూడా కేటాయిస్తారు. 150 కిలోమీటర్ల దూరంలో ఇవాళ విశాఖ కర్మాగారం ఉక్కు కర్మాగారం 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉక్కు గనులు ఉన్నాయి కదా, వాటి ఎందుకు కేటాయించారు? ఒకటి. రెండోది ఏంటంటే అమ్మడానికి ఎక్కడ వ్యతిరేకత వచ్చిందంటే అది వేల ఎకరాల భూమి. చాలా మంది ఇంతకుముందు చెప్పినట్టు చాలా మంది త్యాగ ఫలితం అది. ఉద్యోగులు కూడా ఇప్పుడు కష్టపడుతున్నారు. ఈ భూమిని అప్పలంగా 5,000 కోట్లకు 10,000 కోట్లకు 2 లక్షల కోట్ల రూపాయలు ఆస్తుంది. దాన్ని అమ్ముతే ఎట్లా అంటే మొత్తం ఉక్కు కర్మాగారం, నేను ఆ గెస్ట్ హౌస్ లో 10 సార్లు ఉన్నవాడిని. ఉక్కు వాకింగ్ పొద్దున్న వాకింగ్ వెళ్ళేవాడిని. ఆ మొత్తం ఉక్కు కర్మాగారం మొత్తం అంతా ఆక్రమించలేదు. అడవి ఉన్నది, అందులో మరి చెట్లు ఉన్నాయి, రోడ్లు ఉన్నాయి, అన్ని కలిపితే అన్ని 1,000 ఎకరాలు. దాన్ని ఏం చేయాలంటే అమ్మితే 2 లక్షల కోట్లకి ఎవరు ఇవ్వడు. కనుక వెంటనే ఏం చేయాలంటే దీన్ని లాభాల బాటలోకి నెట్టేసి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. వస్తుంది కూడా, అమ్ముతారు అనగానే లాభాల బాటలోకి వచ్చింది కదా. క్యాప్టివ్ మైన్స్ కేటాయిస్తే తప్పక విశాఖ ఉక్కు కర్మాగారం లాభాల బాటలోకి నడుస్తుంది. ఇది సెంటిమెంట్ కాదు. కేంద్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలి. మెడ మీద కత్తిని తొలగించాలి. రెండోది ఏం చేయాలంటే క్యాప్టివ్ మైన్స్ కేటాయించాలి. ఇంకోటి అడ్మినిస్ట్రేషన్ మార్చాలి. ఇవాళ కార్మికులు ఎంత కష్టపడ్డా నష్టాలు రావడానికి పై స్థాయి ఉద్యోగులు, పై స్థాయి లాబింగ్ ఇవి జరుగుతున్నాయి. ఎప్పుడు ప్రభుత్వ రంగంలో ఉన్న సంస్థలు ఎందుకు దివాళా తీస్తాయి, ప్రైవేట్ రంగంలో అదే సంస్థలు ఎందుకు బాగుంటున్నాయి అంటే ఈ అంశం కూడా సెంట్రల్ పదే ఈ అంశం కూడా మాట్లాడింది. అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించి ఆ నెగ్లిజెన్సీ అనేది ఉంది కాబట్టి ప్రైవేట్ పరంగా ఉంటే అంటే కంపేర్ చేశారు. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఎట్లా రన్ అవుతున్నాయి, ప్రభుత్వ ఆర్గనైజేషన్స్ ఎట్లా రన్ అవుతున్నాయి అనేది ఆ కంపేర్ చేసి ఆ విధంగా కూడా ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు గతంలో వాళ్ళు. ఒక ప్రభుత్వ రంగంలో ఒక ఆర్టీసీ ఏపీఎస్ ఆర్టీసీకి ఒక బస్సు మెయింటైన్ చేయడం 9 మంది అవసరం ఉంటారు. ట్రావెల్ కండక్టర్ లోకి వెనుకలు ఉండదు. అదే ప్రైవేట్ ఆపరేటర్ అయితే ఏదో కేసీనేనో లేకుంటే ఆరెంజ్ ట్రావెల్స్ వీళ్ళందరూ 5-4 చేస్తున్నారు. ఎట్లా చేయగలుగుతున్నారు? ఇదే అంతే. ఎందుకంటే సిబ్బందిని తీసేయాల్సిన అవసరం లేదు, కానీ నిర్వహణ లోపం బాగా కనపడుతుంది. ఇంకోటి ఏమైనా లాభాల బాటలో నెట్టడానికి 2 చేయాలి. 1000 కోట్లు వెల్ఫే గారు ఇచ్చారు, ఏమైతుంది? పీనట్స్ తో సమానం. 1000 కోట్లు తినేశారు, అయిపోయింది. మళ్ళీ మొదలు తినేశారంటే అవినీతి కాదు అక్కడ. అయిపోతుంది, సంవత్సరం అయిపోతుంది. ఎప్పుడు కూడా చేపలు పట్టడం నేర్పాలి కానీ చేపలు తినడం నేర్పొద్దు. ఇక్కడ విశాఖ ఉక్కు కర్మాగారం పొటెన్షియల్ ఉన్నది. ఖచ్చితంగా క్యాపిటల్ మైన్స్ కేటాయించాలి. ప్రైవేటీకరణ ఆపుతాం అనే ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ఒక్క విషయంలో. మిగతా నేను దేశమంతా చేస్తే ఆర్థిక సంస్కరణ తర్వాత చాలా దేశాలంతా వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు. ఈ రిక్వెస్ట్ అయితే సెంట్రల్ కు ఖచ్చితంగా మీరు చేయాల్సినటువంటి ఇంపార్టెన్స్ ఉంది. ఆ ప్రకటన చేయించే వరకు కూడా ఎప్పుడు అంశం ఎత్తుకుంటారో ఎవరికి తెలియని సిచ్యువేషన్ ఉంటుంది. మేబీ ఎప్పుడైనా అనొచ్చు, అంటే ఇప్పుడు మేము అంటున్నామా అని కాదు, రేపటి రోజున ప్రకటన ఇంకా చెయ్యము అని చెప్పేటువంటి ప్రకటన వచ్చేంత వరకు కూడా దానిపైన క్లారిటీ ఉండదు. మేబీ రేపటి రోజున కూడా మళ్ళీ తెర మీదకి రావచ్చు ప్రైవేటు పరం అనేది అంశం. అది ఎందుకంటే బాధ్యత డిమాండ్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది, దాన్ని ఆమోదించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి అది రాజకీయంగా కూడా నష్టమవుతుంది. ఏ పార్టీకైనా కూడా అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఖచ్చితంగా నష్టమవుతుంది. అంటే రాజకీయంగా ఓట్ల విషయం కాదు, ఇంతమంది పెద్దలు చెప్పినట్టు అది కేవలం మనోభావాల విషయమే కాదు, జీవితము జీతము వాళ్ళ బ్రతుకు వాళ్ళ తిండి అనేది ఆ సంస్థ మనుగడపైన ఆధారపడినాయి. కాబట్టి తప్పకుండా అది చేయాల్సినటువంటి అంశం ఉంది. పైగా పెద్ద ఇబ్బంది లేదు. ఇప్పుడు దీంతో అంత పెద్దగా వేరే ప్రాజెక్టుల్లో వచ్చేంత నష్టాలు కూడా రాలే, మధ్య మధ్య లాభాలు కూడా వస్తున్నాయి. ఏమైతే అందుకే కంటిన్యూగా నష్టాలు రావడం లేదు, మధ్యలో లాభాలు కూడా వస్తున్నాయి అన్నమాట. కాబట్టి తప్పకుండా దాన్ని ప్రైవేట్ పరం చేయకుండా ఉన్నదా దాని ఉదాహరణకు ఇప్పుడు ఆ మిషనరీ కూడా పాత అయిపోయి ఉంటుంది. దాన్ని అంటే మోడలింగ్ చేయాల్సినటువంటి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ స్టీల్ ప్లాంట్ల విషయంలో కూడా ఏమవుతుందంటే, ఉదాహరణ చైనాలో రేట్లు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఐరన్ కూడా అక్కడ పోతుంది. మళ్ళీ చైనాలో రేట్లు పడిపోతే మార్కెట్ గ్రోత్ విధంగా ఉంటుంది. కొంత ఈ రేట్లు పెరుగుతా తగ్గుతా ఉంటాయి ఈ స్టీల్ విషయంలో కూడా. అప్పుడు ఏదైనా రేట్లు తగ్గుపోయినప్పుడు నష్టాలు అనేది సహజంగా ఉంటాయి. ఇప్పుడు పెద్ద ప్రైవేటు సెక్టర్ లో విపరీతమైన లాభాలు వచ్చినప్పుడు అదే మరి ఒక్కో సంవత్సరం ప్రభుత్వ రంగంలో అంత నష్టాలు వచ్చేదానికి అవకాశం లేదు. ఒకవేళ నష్టాలు వస్తాయి అనుకోండి, ప్రైవేట్ దాంతో వస్తాయి, ప్రభుత్వం దాంతో వస్తాయి. ఇప్పుడు పెద్దలు చెప్పినారు,
ఇప్పుడు సహజంగా ఏమిటంటే ఇప్పుడు అవసరం ఉండే వాళ్ళను అవసరం లేని వాళ్ళను పెద్ద పెద్ద జీతాలకి పెట్టుకోవడము, ఆ జీతాలు భారం రావడము, నష్టాలు రావడము అవి ఉంటాయి. అంటే ప్రైవేట్ కు ప్రభుత్వానికి ఆ తేడా ఉంటుంది. ప్రైవేట్ లో ప్రభుత్వంలో నలుగురు చేసే పనిని ప్రైవేట్ లో ఇద్దరితో చేస్తారు. వీళ్ళు 70,000 లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళు 30,000 40,000 జీతాలు చేయిస్తారు. కాబట్టి అవన్నీ తేడా ప్రభుత్వ రంగానికి ప్రభుత్వానికి ఒకటే మెయిన్ రామ్మోహన్ గారు ఒక మాట చెప్పారు, చాలా ఇంపార్టెంట్. అది నిర్వహణ లోపాలు వల్ల అని కూడా ఒక మాట అనుకున్నారు, అందరూ కూడా తీసిన పాయింట్ అది. ఇక్కడ ఏంటంటే ఆ ప్రైవేటైజేషన్ అన్న ఒక భయం వల్ల ఏమైందంటే ఇది పూర్తిగా ఆ నిర్వహణ లోపం తగ్గి అడ్మినిస్ట్రేషన్ కొంత అలర్ట్ అయ్యి దానిపైన లాభాలు వచ్చాయి. అది ఏమీ చెయ్యము, నథింగ్, నో రిస్క్ ఎట్ ఆల్, మీరు ఎలా అయినా సరే లాసెస్ లో అయినా సరే మీరు కంటిన్యూ అయిపోండి, దాని ఇంకా ప్రైవేటు అన్న మాట లేకపోతే అంత చక్కని బంగారు బాతు లాంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ దాన్ని అది పూర్తిగా అది నష్టాల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం లేకుండా కూడా ఇది ఈ వర్డ్ అన్నది ఇంకా 100% దానికి ఒక క్లియరెన్స్ ఎప్పుడు వస్తుందంటే క్యాప్టివ్ మైన్స్ ఇచ్చి ఇంకా అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీని పెంచాలండి సో అలాంటప్పుడు తప్ప ఇప్పుడు ఈ భయం అన్నది ఉంటుంది. ఎందుకంటే సిక్ యూనిట్ ఉంది అంటే 100% అది ప్రైవేటైజ్ అయితే కొంత దానికి లాభాలు వస్తాయి. సో ఇప్పుడు లాభాలు రావాలంటే క్యాప్టివ్ మైన్స్ కేటాయించడం ఒకటైతే మీ చేతుల్లోనే ఉంది. ఆ దిశగా వెళ్ళి కావాల్సినటువంటి అన్ని వాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత అంటే ఒకవేళ అప్పుడు నిర్ణయం తీసుకున్నా కూడా ఎవరు ఆక్షేపించరు, ఇబ్బందుల్లో ఉంది కాబట్టి సో ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని అనుకుంటారు. అండ్ చూద్దామండి ఏం జరుగుతుందో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పార్టిసిపేట్ చేసినందుకు సుహాసిని గారు, లింగారెడ్డి గారు, రామ్మోహన్ రావు గారు. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ వార్త.